హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనే విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మీరు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది. ఎస్ఏపిని ఇంటర్నేషనల్గా థౌజండ్స్ ఆఫ్ ది కంపెనీస్, లాక్స్ ఆఫ్ ది కంపెనీస్ ఉపయోగిస్తున్నాయి. సో ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్గా ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఎస్ఏపిని నేర్చుకున్నట్లయితే ఎస్ఏపిలో కెరీర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బెస్ట్ ప్యాకేజెస్ కూడా ఎస్ఏపిలో ఉన్నాయి. అలాగే మీరు వరల్డ్ వైజ్గా కూడా ట్రావెల్ చేయడానికి ఎస్ఏపి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్ఏపి నేర్చుకుంటే ఎనీ కంట్రీలో జాబ్ కొట్టచ్చు. అరౌండ్ 250 కంట్రీస్లో ఎస్ఏపి అనేటటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. ఎస్ఏపి అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. సో ఈఆర్పి మాడ్యూల్స్ ఉన్నాయి. ఈఆర్పి అంటే చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఈఆర్పిలో ఏమేమి ఉంటాయి? మేజర్గా ఈఆర్పిలో డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఈఆర్పిలో ఒరాకిల్ ఫైనాన్స్, పీపుల్సాఫ్ట్, జేడి ఎడ్వర్డ్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇలాంటివి చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ ఎస్ఏపి నేర్చుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఏపి అనేది మార్కెట్లో నంబర్ 1 పొజిషన్లో ఉంది కాబట్టి బెస్ట్ ప్యాకేజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కోడింగ్, సి లాంగ్వేజ్, C++, జావా, ఇటువంటి ఏ విధమైనటువంటి టెక్నాలజీ పైన మీకు నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు. మినిమం గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా మీరు ఎస్ఏపికి ఎలిజిబుల్. బీటెక్ చేస్తున్న వాళ్ళు, ఎంబీఏ చేస్తున్న వాళ్ళు, ఎంసీఏ చేస్తున్న వాళ్ళు, ఎంకామ్ చేస్తున్న వాళ్ళు, అలాగే ఎనీ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎస్ఏపిని నేర్చుకోవచ్చు. సో ఎస్ఏపి నేర్చుకోవటం వల్ల ప్యాకేజెస్ అనేవి హైయెస్ట్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. మనకి ఇండియాలో చూసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్ 6 to 7 lakhs నుండి హైయెస్ట్ 50 lakhs, 60 lakhs వరకు ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇండియాలో 25 lakhs, అబ్రాడ్లో అయితే 75 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎస్ఏపి అనేది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎస్ఏపి పైన జాబ్ కొట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎస్ఏపి కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు సబ్జెక్ట్ పైన మీరు ఎస్ఏపి కనుక నేర్చుకున్నట్లయితే మీకు బెస్ట్ ప్యాకేజెస్, అలాగే జాబ్ వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎస్ఏపి అనేది అంత ఈజీగా నేర్చుకోవడం అనేది కాదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఏదో సింపుల్ వేలో అయిపోతుంది అనుకోకండి. మినిమం 3 to 6 months మీరు సబ్జెక్ట్ పైన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే తప్ప జాబ్స్ అనేవి రావండి. ఎస్ఏపి పైన మినిమం 6 months, అట్లీస్ట్ 3 months అన్నా మీరు వర్క్ చేయాలి. సో అలాగే ఈసీసీ వెర్షన్, అలాగే S/4HANA వెర్షన్ పైన కూడా ప్రాపర్ గ్రిప్ అనేది ఉంటే తప్ప మీరు జాబ్ కొట్టలేరు. ఎస్ఏపిలో జాబ్ రావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. మేజర్గా హార్డ్ వర్క్ చేసినప్పుడే డామ్ షూర్గా మీకు జాబ్ రావటం అనేది జరుగుతుంది. లేకపోతే జాబ్ అనేది రాదండి. చాలామంది ఐటీలోకి వెళ్తుంటారు, కానీ ప్రాపర్గా కోర్స్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్ రావాలంటే తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేయడం అనేది మ్యాండేటరీ. హార్డ్ వర్క్ చేయకుండా జాబ్స్ రావటం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. సో ఎస్ఏపి అనేది మార్కెట్లో ఈఆర్పిలోనే నంబర్ 1 పొజిషన్లో ఉంది. అందువల్ల ఎస్ఏపి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. థౌజండ్స్ ఆఫ్ ది జాబ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. బట్ మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీరు హార్డ్ వర్క్ చేయాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోవాలి. అవి చేసుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. లేకపోతే జాబ్ రావటం అనేది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ప్రాపర్గా హార్డ్ వర్క్ చేయాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జాబ్ రావటం అనేది హైలీ ఇంపాసిబుల్ అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్ఏపి అనేది మినిమం గ్రాడ్యుయేషన్ ఎవరైనా నేర్చుకోవచ్చు అని చెప్పుకున్నాం. మినిమం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవచ్చు.
బట్ హార్డ్ వర్క్ అనేది మ్యాండేటరీ. సో హార్డ్ వర్క్ చేయడం అనేది మ్యాండేటరీ. హార్డ్ వర్క్ చేయకుండా ఎవరికి జాబ్ రాదండి. ప్రాపర్ హార్డ్ వర్క్ చేయాలి. సబ్జెక్ట్ పైన కమాండింగ్ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి. చేసుకుంటేనే జాబ్ వస్తుంది. లేకపోతే ఎస్ఐపి పైన జాబ్ రావటం అనేది చాలా కష్టం అనే చెప్పాలి. కాబట్టి సబ్జెక్ట్ పైన ప్రాపర్ కమాండింగ్, ప్రాపర్ నాలెడ్జ్ గ్రో చేసుకోండి. గ్రో చేసుకున్న వాళ్ళకే ఎస్ఐపి పైన జాబ్ అనేది వస్తుంది. లేకపోతే రాదు. బట్ మార్కెట్లో చాలా ఐటీ మాడ్యూల్స్ ఉన్నాయి. సో వేటికి ఉండే వాల్యూ అలాగే ఉంటుంది. వేటికి ఉండే వాల్యూ ఆ పర్టికులర్ మాడ్యూల్స్ ఉంటుంది. అలాగే ఎస్ఐపి కూడా బెస్ట్, వన్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటీ సంబంధించిన ప్రొఫెషన్గా మనం చెప్పుకోవచ్చు. సో వేరే మాడ్యూల్స్ బ్యాడ్ అని నేను చెప్పను, బట్ ఎస్ఐపి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మాడ్యూల్ అనేది చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎస్ఐపి నేర్చుకోవచ్చు. మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే చాలు. ఏదో ఒక 20,000 ఫీజు పే చేస్తానో జాబ్ వస్తుంది అనుకోకండి. మీరు చేసే సబ్జెక్ట్, మీరు కష్టపడే చేసేటటువంటి మీ హార్డ్ వర్క్ పైనే మీకు జాబ్ రావటం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో పేమెంట్ చేయటం కాదు ఇక్కడ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ చేయటం అనేది ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.